హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పొద్దున్నే లేచి ఇలా పొద్దుగానే మేము గడపకి పూజ చేసుకోవాలి. మన గడప ఎంత బాగా పూజ చేస్తే ఇంట్లో అంత లక్ష్మి వస్తుంది అని అంటారు. అందుకే ఇలా పొద్దున్నే లేవగానే మేము గడపకి పసుపు కుంకుమ అతిచి పూజలు చేస్తాము. ఇలా పూజ అయ్యాక ఈరోజు టిఫిన్ కోసం తేపులాలు చేసాము. ఇందులోకి కొంచెం వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చీలు తీసుకొని బాగా మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కొద్దిగా గోధుమ పిండి మరియు శనగపిండి వీటి రెండింటిని వేసి మరియు ముందుగానే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ, అల్లము మరియు పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసి అందులోకి రుచికి తర్వాత పసుపు మరియు కారం మరియు మసాలాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. మరియు మెంతి కూర కొద్దిగా వేసుకోవాలి. ఇవి తేపులలో అంటారు, మెంతి తేపులలో, అందుకే మెంతి కూర కూడా వేసుకోవాలి. మరియు రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని కొద్దిగా నీళ్ళు వేస్తూ పిండిని బాగా కలుపుకొని ಏನ್ ಮಾಡಕತ್ರೆ? ಏನು ಆರಾಮಿದ್ದೀವಿ ನೋಡಮ್ಮ, ನೀವು ಆರಾಮಿಲ್ಲ? బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేస్తూ ఈ పిండిని, దీన్ని మీటి తేపులాలు అంటారు హిందీలో. ఇదైతే మా పిల్లలకి చాలా ఇష్టం. కలిపి కొద్దిగా నూనె వేసి మరియు బాగా ఇంకా కొద్దిగా పిండిని కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో ఉండలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలో అంత కట్ చేసుకోండి పిండిని. ఇలా చపాతీలా చేసుకోవాలి. పిండి అయినా మీరు అత్తించుకున్నాండి, లేకుంటే కన్నా నూనె అత్తించుకుని తిక్కునాలి బాగా చపాతీలుగా. తర్వాత దీన్ని పెనంపై వేసి నూనె వేసి బాగా కాల్చుకోవాలి రెండు వైపులా. చపాతీలా ఎలా కాలుస్తామో అలాగా. దీన్ని రెండు వైపులా బాగా కాల్చుకున్న నూనె వేసి బాగా కాల్చుకోవాలి. మేము చపాతీలు ఎలా కాలుస్తామో అలాగే కాల్చుకోవాలి.
Wow, so nice. ఇలా బాగా కాలిన తర్వాత దీన్ని టమాటో సాస్తో లేకపోతే పెరుగుతో తింటే రుచి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మా పిల్లాడు సాస్తో తింటున్నాడు. మేమైతే పెరుగుతో తింటాం ఎక్కువ.